ఓబేద్ ఏదోం అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఓబేద్ ఏదోం అన్న వ్యక్తికి ఉన్న పరిస్థితి ఏంటంటే కడు దీన స్థితిలో ఉన్నవాడు. ఇక కుటుంబం పరిస్థితి అలా అటో ఇటో అన్నట్టు ఉంది. కడు దీన స్థితిలో ఉన్న వ్యక్తి ఏమనుకున్నారంటే ఆయన పరిస్థితిని చూసి ఎప్పుడు కూడా ఇప్పుడెప్పటికీ ఈ స్థితికి మార్పు రాదు. కానీ ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే మందసాన్ని ఫిలిస్తీన్ల దగ్గర నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు? యెరూషలేముకి తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ దావీదుకి సంబంధించిన వ్యక్తి ఆ మందసాన్ని ముట్టుకోగానే పడిపోయి ఏమైపోయాడు? చనిపోయాడు. అమ్మో నాగొద్దురా నాయన అనుకొని చెప్పేసి వెళ్ళిపోగానే ఆ మందసం దారిలో ఉండడానికి వీల్లేదు, ఎవరో ఇంట్లో ఉండాలి. అడిగాడు, పక్కన ఉన్న ఒక ఇల్లు కనబడింది. అదేంటిది? ఓబేదేదోం అనుకున్నాడు. ఏమాలే మనకేం తెలుసు, ఏనికి ఇది దీంట్లో గొప్పతనం ఏం రెండు అన్నాడు. అనగానే ఈ ఓబేదేదోం ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి ఆ మందసాన్ని తీసుకెళ్ళాడు. అంతే 3 నెలల్లో ఇతని స్థితి ఎలా మారిందంటే ఇతని ఆశీర్వాదం, ఇతని హెచ్చింపు, ఇతని గొప్పతనం రాజుగారికి తెలిసేటట్లు దేవుడు దీవించాడు. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆశీర్వదింపబడిన వాళ్ళే. మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళని మన ముఖ్యమంత్రి గారికి తెలుసా? కనీసం డిప్యూటీ సీఎం గారి కన్నా తెలుసా నువ్వు ఆశీర్వదింపబడ్డావని? అంటే అంత ఇంపాక్ట్, అంత ప్రభావితం చేశాడు. ఈ 3 నెలల్లో ఈయన స్థితికి దేవుడు ఎంత ప్రభావితం చేశాడు అంటే, యేసయ్య నీతో చెప్పేది నువ్వు అనుకున్న దానికన్నా తొందరగానే నీ కొరకు కార్యాలు జరిగిస్తా. సంవత్సరాలు పట్టవలసినది, ఎన్నో సంవత్సరాలు పట్టవలసినది, ఎన్నో నెలలు పట్టవలసినది 3 నెలల్లో నా దేవుడు పరిస్థితి మార్చగలిగాడు.